యెరూషలేమును కట్టువాడు ఆయనే. పడగొట్టకుండా కట్టాలంటే ఆయన వల్లే అవుద్ది. అందుకే సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనంటాడు. సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించే వరకు నేను మౌనంగా ఉండను, మాట్లాడతానంటాడు. ఈ ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడాడు. యెహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేస్తాను. దేవుని రాజ్యం అంటే మాటలతో లేదు, దైవ శక్తితోనే ఉంది. దేవుని స్తోత్ర. ఆయన రాజ్య స్థాపన చేయటానికి అపోస్తుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించినప్పుడే ధైర్యంగా పేతురు నిలబడ్డాడు. పరిశుద్ధాత్మతో దావీదుని గురించి చెప్పాడు. ఆయన పరిశుద్ధుడు. దావీదు సమాధిలో ఉన్నాడు కానీ క్రీస్తు తిరిగి లేచాడని. కనుక యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచాడని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. రక్షింపబడిన నీ ఇంటిలోంచి రక్షణ